వైకాపా పాలనలో ఏపీలో అరాచకం రాజ్యమేలుతుందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాయకరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ వంగలపూడి అనిత విమర్శించారు. అనకాపల్లి జిల్లా నియోజకవర్గ కేంద్రం పాయకరావుపేట మండలం పెంటకోటలో టీడీపీ పల్లె పలకరింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనిత టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టనున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రానికి టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలని, నారా చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని మహిళలు కోరుతున్నారని అన్నారు. దరిద్రం అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో చూసుకుంటే ఒకటి మేము చాలా గర్వంగా చెప్పగలం. అప్పుడు అభివృద్ధి చేసింది మేమే, రేపు పొద్దున చేయబోయేది మేమే. ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుంది తప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క వీధిలోని కనీసం వీధి లైట్లు కూడా వేయించలేని పరిస్థితుల్లో ఈ రోజు పంచాయతీలు కూడా ఏడిసినాయి. ఎందుకంటే వీధి లైట్లు వేయట్లేదు, చెత్త తీయట్లేదు, ఆఖరికి కాలువలో పూడిక తీయట్లేదు. ప్రజలందరూ కూడా దోమలతో ఈగలతో అనేకమైన అనారోగ్యాలు పాలవుతున్నారు. రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో నవరత్నాలు ఇచ్చేసామని చెప్పేసి ఈ రోజు అది ఒక అభూత కల్పన సృష్టించి ప్రజలందరినీ మోసం చేసే పరిస్థితి. ఈ రోజు ఏంటంటే ఏ వర్గం వాళ్ళండి ఈ రోజు రోడ్డు ఎక్కలే చెప్పండి. అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు, ఈ రోజు ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు. ఆశా వర్కర్లు కూడా అంటే వాళ్ళకి కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈ రోజు ఉందా? ఆశా వర్కర్లు అందరూ కడుపు మండి రోడ్డు ఎక్కితే వీళ్ళు సినిమాలకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు. ఇదాండి ప్రజాస్వామ్యం అంటే, ఇదాండి ఎమ్మెల్యేల పరిస్థితి. కనీసం ఆశా వర్కర్ల గురించి కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడకపోవడం దౌర్భాగ్యం. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి ట్విట్టర్ లో ఎమోషనల్ సీన్లు చూస్తే గుండె రగిలిపోయింది, గుండె పిండేశారు, ఇలాంటి ఏదో కామెంట్లు అన్ని పెడతా ఉంటే నిజంగా జనాలు ఈ రోజు మిమ్మల్ని తరిమి కొట్టడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారన్న సంగతి మాత్రం తెలియజేసుకోండి.